గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు మార్కెట్ మూవ్మెంట్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది ట్రాక్ చేయడం చాలా ఈజీగా ఉంది, మానిటర్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది. సో అయితే అంటే రీసెంట్ మార్కెట్ ఏంటనేది మనందరం చాలా క్లోజ్గా చూసాం. బట్ ఒక 23 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, అంటే 2000 సంవత్సరంకి వెళ్తే, అసలు అప్పటి నుంచి సెన్సెక్స్ పరంగా చూస్తే యాన్యువల్ రిటర్న్స్ కానీ మంత్లీ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, అసలు మార్కెట్ ఎలా మూవ్ అయింది ఈ 23 సంవత్సరాలలో? రైట్. చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే ఇది వాలటిలిటీ అసెట్ క్లాసు అంటే టూ మచ్గా పడిపోతుంటుంది అలా అనుకుంటారండి. బట్ లాస్ట్ 9 yearsలో ఇంతవరకు ఒక్కసారి కూడా మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అవ్వలేదు. దాని మీనింగ్ ఏంటంటే ఇన్వెస్టర్స్ టూ మచ్ రిస్క్ తీసుకొని ఫండమెంటలీ సౌండ్ లేని కంపెనీలు ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతున్నారు తప్ప, మీరు కనుక ఇండెక్స్లో కనుక పెట్టుకుంటే అసలు 9 years నుంచి లాస్ అనే కాన్సెప్టే లేదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇది పాజిటివ్గా క్లోజ్ అవుతుంది లాస్ట్ 9 years నుంచి. అంటే పర్టికులర్గా 2008 తర్వాత అంటే 2009 నుంచి అసలు మార్కెట్లో డ్రాడౌన్స్ డబుల్ డిజిట్లో వచ్చింది ఒక కోవిడ్లో ఒక మంత్ అండి. డబుల్ డిజిట్స్లో మార్కెట్ డ్రాప్ అయింది ఒకే ఒక మంత్, అది కూడా మార్చి మంత్ 2020. ఏ మంత్లో కూడా అది డబుల్ డిజిట్లో నెగిటివ్లో క్లోజ్ అవ్వట్లేదు. దాని మీనింగ్ ఏంటంటే టూ మచ్ పబ్లిసిటీ స్టంట్. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, మీరు లాస్ అవుతారు అని. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కువ ఏంటంటే అన్లోన్ కంపెనీలు రిస్కీ చోట పెట్టి ఇండివిజువల్ కంపెనీలో పెట్టి లాస్ అవుతున్నారు తప్ప, మీరు కనుక ఇండెక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే లాస్ అనే కాన్సెప్ట్ లేదు లాస్ట్ 10 years నుంచి ఇండెక్స్లో. అంటే పర్టికులర్గా ఇండియాలో ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ఈ ప్రావిడెంట్ ఫండ్ పబ్లిక్ ఫండ్ ఎప్పుడైతే మార్కెట్లోకి వస్తున్నాయో, రిటైలర్స్ మ్యూచువల్ ఫండ్ రూట్లు ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారో అప్పటి నుంచి వాలటిలిటీ కూడా స్టేబుల్ అయిపోయిందండి. ఇంత ముందులాగా టూ మచ్గా పట్టం ఏం లేదు. అంటే మార్కెట్లో కోవిడ్ వచ్చిన 2020లో మార్చి మంత్ ఒకటి మినహాయిస్తే అసలుకి 10% దాటి మార్కెట్ పడింది గత 10 years ఒకసారి కూడా లేదు. దాని మీనింగ్ ఏంటంటే మనం జస్ట్ నెగిటివ్ థింక్ చేస్తున్నాం మార్కెట్ గురించి అంతే. అంటే పాజిటివ్ థింగ్స్ ఏంటంటే యావరేజ్ మీద మీకు 13 to 14% వస్తుంది యావరేజ్ మీద. అంటే గత 23 yearsలో వరస్ట్గా మార్కెట్ రిటర్న్స్ ఇచ్చింది ఇయర్ల పాయింట్ ఆఫ్లో 2008 అండి. అంటే 52% లాస్ అయ్యారు 1 yearలోనే. అది కూడా మీరు క్లోజ్ చేసుకుంటే, ఒకవేళ క్లోజ్ చేసుకోకుండా అంతే ఉంటే రికవరీ వెంటనే క్విక్గా అవుద్ది. స్టాక్ మార్కెట్లో ఉన్న బీటీ ఏంటంటే ఎవ్రీ 3 yearsకి మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోద్ది. ఆ విషయం తెలుసు కాబట్టి మీరు ఇండెక్స్లో కానీ కూర్చుంటే మళ్ళీ 3 years తర్వాత మీరు బయట పోవచ్చు 1 or 2 years పోస్ట్ పోన్ చేసుకొని. సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ డ్రాడౌన్. 2008లో ఇండెక్స్ ఎంత పడింది? 52% పడింది. నెక్స్ట్ బిగ్గెస్ట్ డ్రాడౌన్ అంటే 24% అండి 2011లో జరిగింది. 24% ఆ ఇయర్లో అది బిగ్గెస్ట్ డ్రాడౌన్. అండ్ థర్డ్ వన్ 2000లో అండి 20% డౌన్ అయింది. అండ్ ఫోర్త్ వన్ 2001లో అండి 17% జరిగింది 2001లో. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే కోవిడ్ ఇయర్లో మార్కెట్ 15% ప్లస్లో క్లోజ్ అయింది. కోవిడ్ అప్పుడు చాలామంది భయపడి చాలా ఇది గందరగోళం అయిపోయింది. ఆ సంవత్సరం మార్కెట్ ప్లస్ ఆల్మోస్ట్ 15%లో క్లోజ్ అయింది. నాకు తెలిసి 2001 అంటే నాకు తెలిసి ఈ ట్విన్ టవర్స్ ఆ ఎఫెక్ట్ నో అమెరికన్ .com ఐ మీన్ ఇది రియల్ ఎస్టేట్ బబుల్ అండి. లెహ్మాన్ బ్రదర్స్ కొలాప్స్ అయింది కదా, ఆ టైంలో వచ్చిన కొలాప్స్ అనమాట. అంటే అది చాలా పెద్ద ఇష్యూ అనమాట అమెరికాలో. మేజర్ ఎకానమీ అమెరికా కాబట్టి అది కొలాప్స్ అయింది కాబట్టి రిపుల్ ఎఫెక్ట్స్ వరల్డ్ వైడ్ జరిగింది. ఆ సంవత్సరం స్మాల్ క్యాప్ స్టాక్స్కి మరిచిపోలేని డ్రాడౌన్స్ అనమాట. ఆ సంవత్సరం IVRCL కానీ ల్యాంకో ఇన్ఫ్రా కానీ మొత్తం జీరో అయిపోయింది డైరెక్ట్గా. అందుకని 2008లో ఎవరైతే మార్కెట్లో ఉన్నారో అప్పుడు కనుక స్మాల్ క్యాప్స్ పెన్నీ స్టాక్స్లో పెట్టిన అందరూ అసలు అడ్రస్ లేకుండా పోయారు మార్కెట్లో ఉంచి. అప్పటి నుంచి యాక్చువల్లీ స్మాల్ క్యాప్స్ అంటే రిస్క్ అని కాన్సెప్ట్ బయటకు వచ్చింది అనమాట. టూ మచ్ డ్రాడౌన్ 2008 to 2009 మాత్రం. ఓకే, మొత్తం మీద అయితే ఇండెక్స్లు వేరు, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ వేరు. ఇప్పటికన్నా కూడా మీరు లాస్ మేకింగ్ కంపెనీ ఇన్వెస్ట్ చేశారనుకోండి, అటు నుంచి అటు వెళ్ళిపోతారు. దాని అర్థం మీరు ఎంటైర్ మార్కెట్తో పాటు మూవ్ అవుతున్నారని కాదు. అందుకని ఇక్కడ స్టాక్ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్. అందుకనే రిటైలర్స్కి నాలెడ్జ్ లేనప్పుడు ఇండెక్స్ ఫండ్స్, ETFs, మ్యూచువల్ ఫండ్లో కూర్చుంటే ఆల్మోస్ట్ మీకు లాంగ్ టర్మ్ పాయింట్లో జీరో అండి. మీరు లాస్ అయ్యే ఛాన్సే లేదు, జీరో అయ్యే ఛాన్స్ లేదనమాట. రిస్క్ జీరో ఇక్కడ. అన్ఫార్చునేట్లీ అందరూ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది పేటిఎం అంటాడు, లేకపోతే ఇంకొకటి ఏ కంపెనీ పేర్లు చెప్తూ ఉంటారు, వాటిలో పెట్టుకుంటూ ఉంటారు. ఆ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా రికవరీ కాకపోవచ్చు. బిలీవ్ మీ, ఫండమెంటల్ సౌండ్ ఉన్నా సరే ఒక 5 to 10 years పాయింట్ ఆఫ్లో స్టాక్స్ ఎప్పుడు ఫ్లాట్గా ఉండే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే రిలయన్స్ కావచ్చు, భారత్ ఎయిర్టెల్ కావచ్చు, హీరో హోండా కావచ్చు, అమరాజా బ్యాటరీస్ కావచ్చు, మంచి మంచి ఫండమెంటల్ సౌండ్ కంపెనీస్ కూడా ఒక 5 to 10 years ఫ్లాట్గా ఉన్నాయి. అది మామూలు విషయం స్టాక్ మార్కెట్లో. అందుకని రిటైలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు నాలెడ్జ్ లేనప్పుడు స్టాక్ జోలిపోయే బదులు
డైరెక్ట్ ఇండెక్స్లో పెట్టుకోండి. సేఫ్ అండ్ సెక్యూర్గా మీకు తక్కువ అంటే నిఫ్టీ సెన్సెక్స్లో అయితే నీకు 15% వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ స్టాక్లు తీసుకుంటే అంతకంటే ఎక్కువ ఛాన్స్ వస్తుంది. కాబట్టి టూ మచ్ నెగిటివ్ థింకింగ్ బదులు ఇన్వెస్ట్ చేయండి, సేవ్ చేయండి. ఆ సేవ్ చేసిన మనీని ఏదో ఒక మ్యూచువల్ ఫండ్లో కానీ ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనీ మేక్ చేసుకోవచ్చు. 23 years హిస్టరీ ఏం చెప్తుందంటే జస్ట్ 4 సంవత్సరాలు నువ్వు లాస్ అయ్యావు, అది కూడా నువ్వు క్లోజ్ చేసుకుంటే. మిగతా 19 years కీప్ ఆన్ యువర్ మేడ్ ఇన్ ద మనీ, రైట్? మరి ఇంకెందుకు రిస్క్ అంటే రిస్క్ ఆడ ఉందండి, అందులో రిస్క్ ఆడ ఉంది. అందరూ 6% 7% వచ్చి బ్యాంక్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అందుకని డైవర్సిఫై చేసుకోవచ్చు అండి. అండ్ ఇండియాకి ఎంతో స్కోప్ ఉంది స్టాక్ మార్కెట్ పెరగడానికి, ఎందుకంటే పబ్లిక్ అమౌంట్ పెరుగుతుంది అండ్ మిడిల్ క్లాస్లో అప్డేట్ అవుతున్నారు లైఫ్ స్టైల్స్ అన్ని. కాబట్టి ముందులో స్టాక్ మార్కెట్ ఇంకా ముందు పోయే ఛాన్స్ తప్ప వెనక్కి పోయే ఛాన్స్ లేదు. అంటే పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అది కొత్త పొంతలు తొక్కుతుందండి. చాలా పెద్ద మూవ్ ఉంది ముందు. నెలకి దగ్గర 17 నుంచి 18 వేల కోట్ల రూపాయల పెనిట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు కాదు, ఈ అమౌంట్ కన్నా ఒక 5 years తర్వాత ఇయర్లీ ఇలా 23% గ్రోత్ ఉంది అనుకోండి, ఎంత బాగా ఊహించండి. అంటే ఒక 5 years డౌన్ ద లైన్లో మ్యూచువల్ ఫండ్స్లో మంత్లీ వచ్చేసరికల్లా ఒక 50,000 కోట్లు వస్తుందండి. నేను చెప్పేది 17,000 కాదు, 50,000 కోట్లు వచ్చి పడుతుంది పర్ మంత్ నేను చెప్పేది. ఎందుకంటే స్కోప్ ఉంది ఇండియాకి అంత స్కోప్ ఉంది ఇక్కడ. ఓకే, అందుకని ముందు రోజుల్లో ఎఫ్ఐఎస్ మనీ రిప్లేస్ చేస్తారు ఈజీగా. లాస్ట్ 3 years నుంచి ఎఫ్ఐఎస్ 4 లక్షల కోట్లు బ్యాక్ తీసుకున్నారు ఇండియన్ మార్కెట్ నుంచి. దాన్ని మొత్తం వీళ్ళు ఆక్యుపై చేశారు. ఇదే కనుక 10 years బ్యాక్ వాళ్ళు 4 లక్షల కోట్లు తీసుకున్నారు అనుకోండి, మార్కెట్ ఈజీగా 5,000 పాయింట్ కింద పోద్దండి. ఇప్పుడు కింద పోయే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అందుకని నిజంగా ఈ మార్కెట్ ఎఫ్ఐఎస్ మీద డిపెండ్ అయిందంటే నో మోర్ డిపెండెన్స్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎట్టగా ఒకేసారి మనీ అంతా బయటకు తీరు, ఇయర్లీ 2 లక్షలు 3 లక్షలు తీస్తుంటారు. ఈ 3 లక్షలకి ఇటు నుంచి రిటైల్ మనీ వై విత్ మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ చాలా అగ్రెసివ్గా ఈ ప్రావిడెంట్ ఫండ్స్ కావచ్చు, ఈఎస్ఐ మనీ కావచ్చు, డిఫెన్స్ ఫండ్స్ కావచ్చు, వీటన్నిటిని ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అందుకని ఆ మనీ కూడా వచ్చి పడుతుంది మార్కెట్లోకి. అట్లా ఈ రిటైర్మెంట్ మనీ, ఇటు పబ్లిక్ మనీ, ఇటు ఇన్సూరెన్స్ మనీ అండ్ అవేర్నెస్ పెరగటం వల్ల, ఎక్కువ మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ జరగడం వల్ల ఎక్కువ మనీ వచ్చేసరికల్లా ఏంటంటే వాలటిలిటీ తగ్గిపోయింది కంప్లీట్గా. మన కనుక హిస్టారికల్ డేటా చూసుకుంటే ఒక కోవిడ్ మంత్ అది కూడా ఒక మంతే అండి, దాన్ని మినహాయిస్తే లాస్ట్ 11 yearsలో ఏ మంత్లో కూడా 10% పడలేదంటే ఊహించుకోండి మార్కెట్. ఎన్నో విషయాలు జరిగినా సరే అన్నిటిని డిస్కౌంట్ చేసుకుంటూ ముందు పోతుంది. అందుకని 23 సంవత్సరాలు ఈ చరిత్ర మనం అబ్జర్వ్ చేస్తే జస్ట్ 4 సంవత్సరాలు మాత్రం రెడ్లో క్లోజ్ అయిందండి. మిగతా 19 years పాజిటివ్నే క్లోజ్ అయింది. అందుకని రెడ్లో ఉన్నప్పుడు మీరు బయట పోకుండా అంతే ఉంటే విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ గ్రీన్కి వచ్చేస్తుంది మార్కెట్. అందుకని అన్నోన్ కంపెనీస్లో, లాస్ మేకింగ్ కంపెనీస్లో, పెన్నీ స్టాక్స్లో కూర్చొని లాస్ అని కంప్లైంట్ చేసే బదులు ఇండెక్స్లో కూర్చోండి, ఈటీఎఫ్లో కూర్చోండి, మ్యూచువల్ ఫండ్లో కూర్చోండి, సేఫ్టీగా మనీ మేక్ చేసుకోవచ్చు. ఓకే, మార్కెట్ దూరంగా ఉండాల్సిన అవసరం లేదండి. అండ్ ఇది ఇప్పుడే ఉంది, ఇది కంటిన్యూ అవుతున్నాడు నెక్స్ట్ కూడా. సైకిల్ ఆల్వేస్ రిపీట్ స్ట్రేట్. సో బెస్ట్ టైమ్ టు గో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద మార్కెట్స్. థ్యాంక్ యూ సార్.